ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయమైన విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. దేవుని ఎడల రహస్యముగా చేయవలసినటువంటి 3 పనులు ఉన్నాయి. అదేంటంటే, మొదటిగా ధర్మము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదివితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇతరులకి ధర్మము చేసేటప్పుడు, ఇతరులకి చేసేటువంటి కార్యాన్ని దాన్ని ఎక్స్పోజ్ చేయొద్దు అంటున్నాడు, రహస్యముగా ఉంచాలంటున్నాడు. నువ్వు కుడి చేతితో చేయునది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటున్నాడు. అంటే కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని చూడకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది రహస్యముగా ధర్మము జరగాలి. ఈరోజు ఇతరులకు మనం సహకరించేది అది రహస్యముగా ఉండాలి. ధర్మము చేసేటప్పుడు ఈరోజు దాన్ని ధర్మము చేసిన దాన్ని అనేకులకి చెప్పుకుంటున్నాం, ఎక్స్పోజింగ్ చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యము రహస్యంగా ఉంచమంటుంది. అలాగే ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 15 వచనాలు చదివితే అక్కడ ప్రార్థన గురించి ఉంది. రహస్యముందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యం చెప్తుంది. గదిలోనికి వెళ్ళి రహస్యముగా ప్రార్థన చేయమని వాక్యం చెప్తా ఉంది. కానీ ఈరోజు అనేకులు చూడాలని, అందరికీ కనపడాలని బహిరంగ కూడికల్లో, బహిరంగ సమాజంలో కూడి ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడతా ఉంటాం. కాదు, మనకు ఉండవలసింది రహస్యమైన ప్రార్థన అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇకపోతే 3వది ఉపవాస ప్రార్థన. వాక్యం చదివితే 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, మీరు ఉపవాసము చేసేటప్పుడు మనుషులకు కనపడాలని కాదు, మనుషులకి చెప్పుకోవడం కోసం కాదు, ఉపవాస ప్రార్థన కూడా రహస్యంగా ఉండాలి. ఈరోజు ఈ 3 పరిస్థితులు మన క్రైస్తవంలో, దేవుని పిల్లల్లో ఇవి బహిర్గతం అయిపోతున్నాయి. అనేకులకి ఎక్స్పోజింగ్ చేసేస్తూ ఉన్నాం మనం. కానీ వాక్యం చెప్తుంది ఇవి రహస్యముగా ఉండాల్సినవి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 3 విషయాల్లో మరి మీరు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో, వాక్యాన్ని ఎంతమంది నెరవేరుస్తున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.